చేస్తామో తెలియదు. కరోనా వచ్చింది, పచ్చికాయలు రాలిపోయాయి, ప్రమాదం అవుతుంది, చాలా చిన్న వయసులో పోతున్నారు. అయితే ఆవిడ చెప్పినట్టుగా, పెద్దలు చెప్పినట్టుగా లేస్తున్నాం పడుకుంటున్నాం 24 గంటలు పని 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 దీంతో చెరగపడతాం. కానీ మనం మన బిడ్డల్ని పద్ధతిగా తయారు చేసుకోవడమే కాకుండా మన గ్రామంకి మనం ఏం చేస్తున్నాం, మన దేశం కోసం ఏం చేస్తున్నాం, దైవం కోసం మనం ఏం చేస్తున్నాం, భవిష్యత్ తరాల కోసం ఏం చేస్తున్నాం అనేది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇవాళ మన సమయాన్ని మింగేసే దయ్యాలు వచ్చాయి. కొన్ని సెల్ ఫోన్ అవ్వచ్చు, టీవీ అవ్వచ్చు, పిల్లలకైతే ల్యాప్టాప్లు ఇవన్నీ బోర్డు వచ్చేస్తాయి. అవి లేకుండా కూడా బతికాము. సైంటిస్ట్ అయ్యారు, పెద్ద పెద్ద వాళ్ళు అయ్యారు. అయితే చదువుకుందుకు ఇవ్వడం అవన్నీ కొన్ని అవసరం ఉన్నాయి కాబట్టి ఎంత దాకా వాడుకోవాలో అంతదాకా వాడుకోండి. సెల్ ఫోన్ అస్తమాట అమ్మాయి వింటలేదు, నేను బాగా చెప్పట్లేదా? చెప్పే ప్రతి మాట చెవిలో పెట్టుకుంటే ఆలోచించుకుంటే అది మన జీవితాన్ని మారుస్తుంది మంచిగా. అందువల్ల సెల్ ఫోన్ ఎంత దాకా ఉండాలో అంతదాకా వాడండి, ఎక్కువ వాడకండి. అంతేకాకుండా టీవీలు ఉన్నాయి, టీవీలు చూస్తుంటే చక్కగా ఆ సీరియల్స్ వస్తున్నాయి. మరి దేవాలయాలు ఎక్కడో అమెరికాలో ఉన్న దేవాలయాలు కూడా వస్తున్నాయి. మంచివి చూస్తే పర్వాలేదు, కానీ సీరియల్స్ అన్నీ వస్తున్నాయి. ఎలా వస్తున్నాయంటే వాళ్ళు కట్టుకునే చీరలు, వాళ్ళు పెట్టుకున్న నగలు మనకి మతిపోతుంది చూసి. వాళ్ళకి మనం ఇలాంటి బాగుంటుందా అనిపిస్తుంది, కానీ అది కాదు. మన జీవితం ఏమిటి? జీవితం రంగుల కళ కాదు. జీవితం మన భార్య, భర్త, బిడ్డలు, అత్తగారు, మామగారు, అమ్మ, అన్నయ్య, వీళ్ళందరితో కలిసి ఉన్నదే ఇది. సినిమా ప్రపంచం వేరు, రంగుల ప్రపంచం వేరు. మనం నిజాయితీగా ఖచ్చితంగా నేల మీద ఉన్నాం. ఈ జీవితాన్ని మర్చిపోకూడదు. అందులో టీవీలో ఎక్కువ చూడకండి, సీరియల్స్ అసలే చూడకండి. అవి ఏమిటంటే భయంకరంగా వ్యక్తుల్ని చంపేయడం ఎలాగా, వాళ్ళని నాశనం చేయడం ఎలాగా, వాళ్ళ సంపద ఎలా తీసేసుకోవాలి, ఇలా భయంకరమైన ఆలోచనలు ఇస్తున్నారు. అలాంటివన్నీ మనకు వద్దు. ఎందుకంటే మనకి చెడు ఆలోచన పెట్టుకుంటే చెడు ఆలోచన వస్తుంది. చెడు ఆలోచన వస్తే మన శరీరంలో అందం పాడైపోతుంది, ఆరోగ్యం పాడైపోతుంది, రోగాలకి మూలం అయిపోతుంది. అందులో రోగాలు పుట్టగా చేసుకోవద్దు, ఆరోగ్యంగా ఉందాం. టీవీలు, సెల్ ఫోన్ తగ్గించుకోండి. ఇంకోటి, అందరూ కూడా తులసి మొక్కను తప్పనిసరిగా పెంచుకోండి. ఉదయం పిల్లలకు చెప్పాను నేను, ఉదయం లేస్తూనే చేతులకి చూసి మీరు భూమాలకు దండం పెట్టండి, తల్లి కాళ్ళకి దండం పెట్టండి అని చెప్పాను. తల్లి పాదాన్ని ముట్టుకుని 3 సార్లు దండం పెట్టుకోండి కళ్ళకద్దుకుని, తర్వాత తండ్రికి దండం పెట్టండి అని చెప్పాను. ఎవరైనా ఈ 5-6 రోజుల్లో చేశారా చెప్పండి? మర్చిపోయారు. ఏం పర్వాలేదు, ఇకపైన చేద్దాం అని. అలాగా అదేందమ్మా, నాకు మా నాన్న ఇచ్చిస్తామండి, మా నాన్నకి ముందు పెడతాను అనుకుంటారు. ఎందుకంటే మాతృదేవో భవ అని మొట్టమొదటి చెప్పారు. తల్లి 9 నెలలు బిడ్డని గర్భంలో మోసి కని పెంచుతుంది. తండ్రి బాధ్యత ఉంది, కానీ తల్లి పొట్టలో పెంచి మరి జన్మ ఇస్తుంది. అందువల్ల మొట్టమొదట మనకి వేదాంగాలు ఋషులు అందరూ కూడా చెప్పింది తల్లి మొట్టమొదటిదని. అందువల్ల మీరు ఉదయం లేస్తూనే మీ చేతులు ఇలా చూసుకోండి, భూమాలకు దండం పెట్టండి, తల్లి కాళ్ళకి దండం పెట్టండి, 3 సార్లు కళ్ళకి అద్దుకోండి ఇలాగా. అదేవిధంగా నాన్నగారికి కూడా 3 సార్లు దండం పెట్టండి. దైవ దర్శనం చేసుకుంటూ ఉండండి. ఇక్కడ వచ్చి ఖాళీగా ఉన్నప్పుడు పిల్లలు, అమ్మాయిలు వచ్చి చక్కగాను తుడుచుకుని ముగ్గు పెట్టుకుని చేసుకోండి. ఇది మన ఇల్లు, మన ఇంటికంటే ఇది ఎక్కువ. మన గ్రామం మొత్తకి మనని రక్షించి కాపాడేది ఇదే వ్యవస్థ. మా పిల్లే తుడుస్తోందండి, ఆ అమ్మాయి తోటగానే ఏమీ అనుకోకండి. ఇవాళ ఒకరిని చూసి ఇంకోటి మంచి పని తప్పకుండా చేస్తారు. ప్రారంభం కావాలి. ఒక అడుగు ముందుకేస్తే 10 మంది ముందుకి వస్తారు. ఈ దేవాలయం మంది మనం శుభ్రం చేసుకుందాం. చాలా సంతోషమైన అన్ని విషయాలను మీకు చిన్న కథ చెప్తాను. చెప్పనమ్మా కదా? సత్యవాణి. ఝాన్సీ లక్ష్మీబాయి పేరు విన్నారా? ఝాన్సీ లక్ష్మీబాయి ఎలా ఉంటారు? ఆవిడ ఫోటో చూసారా? ఎలా ఉంటారు? సరే పోనీ నేను చెప్పేస్తాను, మీకు తెలుసు. ఝాన్సీ లక్ష్మీబాయి గుర్రం మీద కూర్చుంటారు. గుర్రం మీద కూర్చొని వెనకాల ఒక బిడ్డని నడుముకి కట్టేసుకుంటారు. ఒక బిడ్డని నడుము మీద పెట్టి గుడ్డతో కడతారు. కత్తితో ఇలా ఉంటుంది ఆవిడ. ఎందుకంటే దుష్టులపై యుద్ధం. ఆవిడ ఏంటంటే కాశీలో పుట్టారు మొట్టమొదట. కాశీలో పుట్టిన తర్వాత తండ్రి
అతి చిన్న వయసులోనే, అంటే అప్పుడు కావాలని బట్టి వివాహం చేశారు, రాజుగారికి చేశారు. చేసిన తర్వాత అక్కడ వాళ్ళు ఏంటంటే ఆ భర్తకి చిన్న వయసులో పాపం అనారోగ్యం వచ్చింది. భర్తకి అనారోగ్యం రావడంతో పిల్లలు పుట్టకుండానే భర్త చనిపోవడం జరిగింది. అదే సమయంలో మన దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నారు, ఇంగ్లీష్ వాళ్ళు వచ్చి పరిపాలిస్తుంటే వీళ్ళేమో బిడ్డలు లేరు కదా, దత్తత చేసుకుందాం అనుకున్నారు. దత్తత పూర్వం చేసుకునేవారు, ఇప్పుడు చేసుకుంటున్నారు. దత్తత అంటే పిల్లలు లేని వాళ్ళు ఎవరి పిల్లలైనా తెచ్చుకుని తమ పిల్లలుగా పెంచుకుని పెద్ద చేసుకుని విద్యాబుద్ధులు నేర్పి పెళ్లి చేయడం, ఇది అనమాట. అయితే బ్రిటిష్ వాళ్ళు అన్నారు ఇది కుదరదు అన్నారు. మన ఇంట్లో మన పని చేసుకుందుకు ఎవరో విదేశం నుంచి వచ్చిన వాడు మనకి ఒప్పుకోవడం ఏంటమ్మా, వాళ్ళ సలహా ఏంటి, వాళ్ళు వద్దని చెప్పడం ఏంటి. అయినా సరే వీళ్ళు ఒక బిడ్డని దత్తత చేసుకున్నారు. దత్తత చేసుకుంటే మహారాజులు కదా, మరి వాళ్ళకి మరి ఆస్తిపాస్తులు ఉంటాయి కదా, ఈ ఆస్తిపాస్తులన్నీ కూడా ఆ బిడ్డకి దక్కవు, ఇవన్నీ బ్రిటిష్ రాజ్యం వెళ్ళిపోతాయి అని చెప్పి లాగేసుకున్నారు వాళ్ళు. మన దేశంకి వచ్చి మనవాడిని పీడించి మన ఆస్తులు లాగేసేందుకు వాళ్ళు ఎలా సరిపోతారు. దాంతో ఆమె కోపం వచ్చింది, 10 మందిని కూడగట్టుకుంది, సైన్యాన్ని తయారు చేసుకుంది. సైన్యాన్ని తయారు చేసి బ్రిటిష్ వాళ్ళ మీదకి యుద్ధం ప్రకటించింది. మా దేశంలో ఉంటూ మా ఉప్పు తింటూ మా సరుకులు తింటూ మమ్మల్ని పరిపాలించడానికి మీరెవరు అని చెప్పి ఆవిడ యుద్ధం ప్రకటించింది. ఆ యుద్ధం ఏంటంటే ప్రథమ భారత సంగ్రామం అంటారు. మొట్టమొదటిగా యుద్ధం జరిగింది అదనమాట. ఆ యుద్ధం చేస్తుంటే ఆవిడ ఎలా మహాకాళిలాగా అంటే అంతమందిని ఆ బ్రిటిష్ వాడిని యుద్ధం చేస్తూ చంపేసింది. ఇలా అయిన తర్వాత అదృష్టవశాత్తు మనకి చూడండి వెన్నుపోటుదారులు అంటారు. వెన్నుపోటు అంటే ఆ రహస్యాన్ని తెలిసిన వాళ్ళే ఆమెని వెనకాంచి చంపేయడానికి సహాయం చేశారు మన భారతీయులే. దురదృష్టం అన్నమాట. ఆ రకంగా ఆమెని వెన్నుపోటు పొడిచి ఆమెను చంపేశారు. అయితే ఆ చంపేసిన తర్వాత కూడా ఆవిడ ఏముంది, నా శవాన్ని కూడా బ్రిటిష్ వాళ్ళు ముట్టుకోవడానికి వీల్లేదు, నా శవాన్ని కూడా ముట్టుకోకూడదు వాళ్ళు, మనం భారతీయులం, మన హిందువులం, నేను ఇక్కడ చితి పేర్చండి, చితిలో చచ్చిపోతాను అని చెప్పింది ఆవిడ. ఎందుకంటే కత్తిపోట్లు తగిలి ఆఖరి శ్వాసలో ఉంది, వాళ్ళు ఒప్పుకోలేదు సైన్యం. అయినా సరే వాళ్ళ చేయి నా మీద పడకూడదు, నేను భారతీయ నారిని, భారతీయ మహిళని అని చెప్పేసి చితి పేర్చిని ఆ చితిలోనే పడి ఆవిడ జన్మ అవగొట్టింది పాపం. అంటే ఇక్కడ చూడండి, మన భారతదేశం కోసం మన దేశంకి వచ్చి మన సంపద కొల్లగొట్టుకుపోవడం, మన దేశీయుల్ని మరి ఆ రకంగా హింసించనివన్నీ సహించని ఆవిడ మన దేశంకి బ్రిటిష్ వాళ్ళ నుంచి స్వాతంత్ర్యం కావాలని చెప్పేసి ఆవిడ యుద్ధం చేసింది. ఆవిడ మహాతల్లి ఝాన్సీ లక్ష్మీబాయి. చెప్పండమ్మా, వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి. గుర్రం మీద కూర్చుంటుంది, నడుము మీద బాబు ఉంటాడు, కత్తి పట్టుకుని ఉంటుంది ఆవిడ. ఆవిడ పుస్తకం కూడా చదువుకోండి మీరు, ఇలాంటి మంచి విషయాలని మనం చదువుకోవాలి, అంతేగాని వేరే వేరే సినిమా విషయాలు మాట్లాడుకోవద్దు. అంటే ఎప్పుడైనా సరదాగా అనిపిస్తుంది, ఆ హీరో 36 జేబులను ఫ్యాంట్ వేసుకున్నాడు, ఇన్ని గన్స్ పట్టుకున్నాడు, ఇలా చెప్పుకుంటే సరదాగా ఉంటుంది. కానీ మన పని వచ్చేవి కాదవి. ముఖ్యంగా మనం ఇవన్నీ మాట్లాడుకోవాలి. దేశభక్తికి సంబంధించి చాలా ఉన్నాయి. ఇవన్నీ చిన్నప్పుడు నేర్చుకోవాలనుకోండి, 10th అయిపోతుంది, ఇంటర్కి వస్తారు, బీటెక్ అయిపోతుంది, ఉద్యోగం వెళ్ళిపోతారు. కనీసం పడుకుందుకు, తాగడానికి, తినడానికి కూడా టైం లేకుండా ఉద్యోగంతో పరుగులు అయిపోతుంది మీకు. ఇంకా ముఖ్యంగా ఏంటంటే అమ్మా నాన్నని ఎలా ఉన్నామని పలకరించే టైం కూడా లేనంత పరుగైపోతుంది జీవితం. అందువల్ల మీరు 10, 15 ఏళ్ళు, 20 ఏళ్ళ లోపల ఏం చెయ్యాలో మంచి పనులన్నీ చెయ్యండి. మీరు చెయ్యాలంటే మీ తల్లులు తప్పకుండా నువ్వు ఇది చెయ్యి, రోజు 1 గంట సేపు కథ చదువుకుంటే కానీ పడుకోకు అని చెప్పేసి చెప్పాలి. తర్వాత మీకు చెప్పాను, చిరుతిళ్ళు బయట కొనుక్కోకండి, కూల్ డ్రింక్స్ తాగొద్దు అని చెప్పానా? మరి మానేస్తారో లేదు చెప్పండి, మెల్లిగా మానేయండి. కూల్ డ్రింక్స్ వద్దు, మజ్జిగ తాగండి, నిమ్మరసం తాగండి, అమ్మ బోలు చేస్తుంది ఇంటి దగ్గర,
ఎందుకంటే కూల్ డ్రింక్స్ ఒక చెప్తున్నాను, ఆ కూల్ డ్రింక్ పేరు చెప్తే మీరు బాధపడతారు. మన లెట్రిన్ తోటలు ఉంటాయి కదా, దాంట్లో పోస్తే నల్లగా తెల్లగా అయిపోతుంది, మన పేగులు చిల్లడిపోతాయి, ఆరోగ్యం పాడైపోతుంది, ఏమీ తినలేరు, అనారోగ్యం వచ్చేస్తుంది. దయచేసి ఈ విషయాన్ని ఇప్పుడు మీరు వినేసి వదిలేయకండి, పాటించండి. నేను మంచి విషయాన్ని చెప్తే బుర్రలో ఉంచుకుని అది పాటించాలి, మన ఫ్రెండ్స్ కూడా చెప్పాలి. అదేనా? జై శ్రీరామ్. ఎంతటి భాగ్యమే